ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు మార్కెట్ సెంటర్లోని సిగ్నల్స్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు భాష, జిల్లా ఉపాధ్యక్షులు స్వప్న మాట్లాడారు. వాలంటీర్లపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 5,000 నుండి 10,000 వరకు జీతం పెంచుతామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని కోరారు. అలాగే ఆడపడుచులకు అండగా నిలుస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గోడు పట్టించుకోవాలని విన్నవించారు. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వప్న అండి. నేను 161 సచివాలయంలో వాలంటీర్ విధులు నిర్వహిస్తున్నాను. నేను BSc చేశానండి. మరి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది, జీవో ఇచ్చి తీసుకొచ్చింది. అంతకుముందు ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చే కదండి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు జీవో లేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు, జీవో లేనప్పుడు కొత్త జీవో మీరు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏదైనా మీరు ఇప్పుడు చేయొచ్చు కదా. రెన్యువల్ అన్నది మీరైనా చేయొచ్చు కదా. ఆయన చేయలేదు, మీరు చేయండి. మీకు చిత్తశుద్ధి ఉందన్నారు, ఇదేనా మీ చిత్తశుద్ధి? పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు ఆడపడుచులు ఎంతమంది ఉన్నారమ్మా? మీరు మా అక్క చెల్లెళ్ళు అన్నారు. మీరు నిజంగా మీ అక్క చెల్లెలు లాంటి వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్? మేమందరం మీ ఆడపడుచులం కాదా? మీ అక్క చెల్లెమ్మ కాదా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఉంటానన్నారు. ఎక్కడున్నారు సార్? మీరే అన్యాయం చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలి మేము? మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జీవో లేదు, ఎలా కొనసాగించాలో అర్థం కావట్లేదంటే మీరు జీవో ఇవ్వడానికి మీకు ఎంతవరకు సార్? మీకు చేత కాదా? మీరు ఇవ్వగలరు, ఇవ్వాలంటే ఇవ్వగలరు. పుట్టని బిడ్డని మీరు చెప్తున్నారు. పుట్టని బిడ్డ చేత విజయవాడ వరదలు ఎలా పనులు చేయించుకున్నారు? ఎలా జీవాలు ఇచ్చారు? ఈ 6 నెలలు బిడ్డ పుట్టలేదని తెలిసినప్పుడు వేతనాలు వేస్తామని మీరు ఎలా చెప్పారు? ఎలా నిధి యాప్లో చూపించారు? మాకు శాలరీ బిల్స్ ఎందుకు పెట్టారు? మరి తర్వాత ఇప్పుడు మొన్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వాలంటీర్లు రావాలి, మీరు ఇంటింటికి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ప్రతిజ్ఞ చేయాలని చెప్పి వాలంటీర్లను సచివాలయ అడ్మిన్ల ద్వారా ఎందుకు పిలిపించారు? మీరు అటెండెన్స్ వేయాలని ఎందుకు చెప్పారు? విధుల్లోనే లేకపోతే అటెండెన్స్ ఎందుకు వేయమన్నారు? ఎందుకు శాలరీ బిల్స్ పెట్టారు? మమ్మల్ని ఇప్పటివరకు 5 నెలల వరకు ఎందుకు మభ్య పెట్టారు? 2,60,000 మంది వాలంటీర్లు సార్, ఆడపడుచులు ఉన్నాము. ఇంట్లో కుటుంబ పోషణ చేతకాని వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మేమందరం ఏమైపోవాలి? ఇలా మీరు కఠిన నిర్ణయాలు తీసుకొని చేదు వార్తను మా వాలంటీర్ల మీదకి వెదజల్లినప్పుడు మేమేమైపోవాలి? తీపి వార్త అని చెప్పి ఇంత కఠిన చేదు విషయాన్ని మీరు ఎలా కట్టగలుగుతున్నారు? నిజంగా మీ ఆడబిడ్డలకు, మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు ఎలా చూస్తూ ఊరుకుంటారా? మీరు బయటకు రారా? పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడన్నా మీరు బయటకు రండి, న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్తానన్నటువంటి తీపి వార్తను చెప్పండి. జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు, బాబు గారు వచ్చారు. మరి 2,60,000 ఉద్యోగాలు ఏమైపోయాయి సార్? చెప్పండి మీరు. 2,60,000 మంది వాళ్ళ కుటుంబాలు అందరూ ఓటు మీద చేశారు. నేను తింటున్నా, నేను ఒక్క పూట తినడానికి కూడా మీరు ఇష్టపడరా సార్? ఎందుకు సార్ 10,000 ఇస్తా ఉన్నారు? వచ్చే 5,000 కూడా రాకుండా చేశారు. 10,000 కాదు, మీకు ఉద్యోగమే లేదని చెప్తున్నారు. మీకు చేతవుతుంది, మీరు జీవో ఇవ్వండి, వాలంటీర్లను రెన్యువల్ చేయండి, వెంటనే వాలంటీర్లను విధులకు తీసుకోవాలని మా వాలంటీర్లు అందరూ తరపున నేను విన్నవించుకున్నాను సార్. నా పేరు షేక్ కుమార్ భాష అండి. గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ని. ఏదైతే ఇండియా గవర్నమెంట్ ఎలక్షన్ ముందు వాలంటీర్ హామీ ఇచ్చిందో ఆ హామీని ఈరోజు కూడా నెరవేర్చకుండా మీరు వాలంటీర్లే కాదు, మీకు జీవో లేదు, పుట్టని బిడ్డకి ఏ విధంగా పేరు పెట్టాలని స్వయాన మంత్రి డోలా బాల వీరాంజనేయ మాట్లాడడం చాలా దారుణం. బిడ్డ పుట్టకపోతే నువ్వు ఎట్లా హామీ ఇచ్చావు? ఆ బిడ్డ పుట్టకపోతే ఆ బిడ్డకు 10,000 ఇస్తానని ఎట్లా చెప్పావు? ఆ బిడ్డ పుట్టకపోతే ఆ బిడ్డకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు 5,000 ఎట్లా ఇచ్చాడు? ఎవరి బిడ్డకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పు సమాధానం. ఈ మంత్రిని నేను ప్రశ్నిస్తున్నా. మంత్రి గారు, మీరు మా జిల్లానే, ఉమ్మడి జిల్లానే, మీరు ఒక డాక్టర్ గారు చదువుకొని బిడ్డ పుట్టలేదు, పుట్టని బిడ్డకి నువ్వు హామీ ఎట్లా ఇచ్చావయ్యా? బిడ్డని బిడ్డకి నువ్వు 10,000 ఇస్తానని ఎట్లా చెప్పావయ్యా? మళ్ళీ నువ్వే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి నామకరణం చేయలేదు, జీవో ఇవ్వలేదు,
మేము నామకరణం చేసి జీవో ఇస్తామని చెప్పావు కదయ్యా, ఈ హామీ ఏమైపోయింది? ఇంతమంది మహిళమ్మ తల్లుల ఉసురుని కొట్టుకోబోతుంది, గుర్తుపెట్టుకోండి మంత్రి గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 10,000 జీతం ఇస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థని మోసం చేసి ఈరోజు 2,60,000 మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటూ 4 వేసిన యావరేజ్గా 10 లక్షల ఓట్లు వేసుకొని 1,60,165 సీట్ల పైచీలకు మీరు గెలిచి ఈరోజు అధికారం ఏర్పాటు చేయడం మీరు వాలంటీర్ కదని మాట్లాడతారా? 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 2,60,000 ఉద్యోగాలే మీరు కాపాడలేని వాళ్ళు ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? ఇది న్యాయం కాదండి. ఒక్కసారి మీరు ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి మీరు పునఃపరిశీలన చేయండి. ఈరోజు ఇంతమంది మహిళమ్మ తల్లుల ఆవేదన మీకేం తెలుసు? ఈరోజు ఒకటి చెప్తున్నా, వీళ్ళకి తాగుబోతు భర్తలతో జీతాలు లేక కుటుంబ పోషణ భారం అయ్యి గడిచిన 5 ఏళ్లలో ఈ జీతంతో బతుకుతా ఉంటే మీరు హామీ ఇచ్చి వాళ్ళని రోడ్డున పడేశారు. ఈరోజు 2,60,000 మంది వాలంటీర్లకి ఉరితాడు బిగించిన గవర్నమెంట్ ఉందంటే అది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఉరితాడు బిగించింది. ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తే మీకు పాలాభిషేకమే, లేదంటే మీ కుర్చీ కదిలించే బాధ్యత 2,60,000 మంది వాలంటీర్లు తీసుకున్నారని ఈ